నమస్కారం అందరికి. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ ఉమెన్స్ కి సంబంధించింది. అదే పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. ఇవాల్టి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జంక్ ఫుడ్ తినడం, స్ట్రెస్, టెన్షన్స్, లేట్ నైట్ స్లీపింగ్, ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా చాలా మంది ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. షుగర్ క్రేవింగ్స్ అనేసి జంక్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, వీటి అన్నిటి వల్ల కూడా ఉమెన్స్ హెల్త్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ దాని వల్ల మనకి పీసీఓడి ఇష్యూస్, సిట్స్, ఫిబరాయిడ్స్ అని ఈ చాలా ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడి పీసీఓఎస్ అంటే ఓవరీస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దాని వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, యాక్నే ఇవన్నీ సిమ్టమ్స్ గా కనిపిస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం యోగా అండ్ ప్రాణాయామం వల్ల న్యాచురల్ గా హీల్ చేసుకోవచ్చు. ఇవాళ నేను మీకు కొన్ని ఆసనాస్ అండ్ ప్రాణాయామం చూపిస్తాను. దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల పీసీఓడి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళను దీన్ని న్యాచురల్ గా హీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొదటి ఆసనంలోకి వెళ్దాము. అదే బద్ధకోణాసన. దీన్నే మనం బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటాం. ముందుగా మీ రెండు కాళ్ళని చాపుకొని మెల్లిగా ఫోల్డ్ చేసుకొని మీ రెండు పాదాలని టచ్ చేయండి. ఇలా కూర్చున్న తర్వాత మీ అరచేతులని ఇంటర్లాక్ చేసుకొని మీ టోస్ ని పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మీ స్పైన్ ని స్ట్రైట్ చేసుకొని మీ కాళ్ళని కిందికి పైకి ఫ్లాప్ చేస్తూ ఉండండి. ఇది ఒక 30 seconds to 1 minute వరకు చేస్తూ ఉండాలి. చేస్తున్నంతసేపు మీ స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి అండ్ ఐస్ క్లోజ్ చేస్తూ మీ ఐబ్రో సెంటర్ లో ఫోకస్ చేయాలి. ఇలా ఫ్లాప్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని మీరు రెగ్యులర్ గా ఒక 30 seconds to 1 minute రోజు చేస్తే గనక మీ పెల్విక్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓవరీస్ అండ్ యూటరస్ ఫంక్షనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ గా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ఆసనంలోకి వెళ్దాం. అదే సేతుబంధాసన. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటాం. ముందుగా మనం శవాసనంలో పడుకోవాలి. శవాసనంలో పడుకున్న తర్వాత మీ రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకోవాలి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ రైట్ హ్యాండ్ తోని రైట్ యాంకిల్ ని పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తోని లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మెల్లిగా మీ నడుం భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. మీ చెస్ట్ రీజన్ వచ్చేసి మీ చిన్ కి టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సేతుబంధాసనాన్ని మీరు రెగ్యులర్ గా 30 seconds to 1 minute వరకు రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. ఈ ఆసన వల్ల మనకి హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది, స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఎవరైతే పీసీఓడి వల్ల బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారో అండ్ వెయిట్ గెయిన్ ఇలాంటివి ఫేస్ చేస్తున్నారో ఈ సేతుబంధ ఆసన చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం సింపుల్ ప్రాణాయామంలోకి వెళ్దాము. అదే అనులోమ్ విలోమ్. ముందుగా మీ రెండు చేతులని చిన్ ముద్రలో పెట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ ని నాసికా ముద్రలో, లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ ముద్రలో పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో మీ నీ పైన పెట్టుకోండి అండ్ మీ రైట్ హ్యాండ్ ని నాసికా ముద్రలో. ఫస్ట్ ముందుగా మీ థమ్ ఫింగర్ ని, లిటిల్ ఫింగర్ ని అండ్ రింగ్ ఫింగర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మెల్లిగా మీ రైట్ థమ్ తోని మీ రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేయాలి. ఇన్హేల్ చేసుకోవాలి మీ లెఫ్ట్ నాస్ట్రిల్ తోని. మెల్లిగా మీ రైట్ నాస్ట్రిల్ తోని ఎక్సేల్ చేసుకోవాలి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ తోని ఇన్హేల్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ తోని ఎక్సేల్ చేయాలి. ఇక్కడ మనం బ్రెత్ ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రైట్ నుంచి ఇన్హేల్ చేసుకొని లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయాలి. అగైన్ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసుకొని రైట్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఇలా మనం డైలీ ఒక 5 to 10 minutes చేయడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మైండ్ కామ్ గా అండ్ పీస్ గా ఉంటుంది. గ్రాడ్యువల్ గా పీసీఓడి ఇష్యూస్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ nostril with your thumb finger. Inhale through your left nostril.
Exhale through right. Again, inhale through right nostril. Exhale through left nostril. స్లోగా మీ లెఫ్ట్ నాస్ట్రిల్ తోని శ్వాసని వదిలేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ చాలా మంది ప్రాణాయామం చేసేటప్పుడు కూడా హెడ్ ని బెండ్ చేసేస్తూ ఉంటారు. అలా చేయకుండా హెడ్ ని స్ట్రైట్ గా పెట్టాలి, చిన్ని కూడా అప్ చేయాలి. చిన్ని చాలా మంది ఇలా బెండ్ చేసేస్తారు, దానివల్ల మనకి నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో అలా కాకుండా మీ హెడ్ స్ట్రైట్ పెట్టాలి, చిన్ ఎప్పుడు అప్ ఉండాలి, గ్యాప్ మెయింటైన్ చేయాలి మనకి నెక్ కి అండ్ చిన్ కి మధ్యలో. సో ఫ్రెండ్స్, యోగానే కాకుండా దీనితో పాటు కూడా మీరు రెగ్యులర్ గా మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోండి. ఎర్లీగా తినేయడం, వాటర్ ఇంటేక్ ని పెంచుకోవడం, స్క్రీన్ టైమ్ ని అవాయిడ్ చేయడం, పడుకునే ముందు అన్ని చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగా అనేది ఇన్స్టెంట్ మ్యాజిక్ కాదు, కానీ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్ లో ఏ ఇష్యూ వచ్చినా కానీ తొందరగా హీల్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.